కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈనాటి అంశం మా ఊళ్ళో నా బాల్యం. ఇంకా ఆలస్యం చేయకుండా బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోదాం. బాల్యం ఎవరికైనా బంగారం లాంటిది. ఇంకా చెప్పాలంటే అంతకన్నా విలువైనది. ఎందుకంటే బంగారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొనుక్కోగలమేమో, కానీ గడచిన బాల్యాన్ని మళ్ళీ వెనక్కు తీసుకొని రాలేం. తెలిసి తెలియని వయసు, ఎదిగి ఎదగని మనసు, ఆటలు, అల్లరి, అమాయకత్వం తప్ప అరిషడ్వర్గాలు ఇంకా మనసులో జొరబడని స్వచ్ఛమైన మల్లెపువ్వు లాంటిది బాల్యం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే అన్నట్టు పిల్లల మనసులు మందిరాలు. కల్లాకపటం లేని వాళ్లలోని స్వచ్ఛమైన స్వభావమే దేవుడు. అంత పెద్ద పెద్ద మాటలు నా విషయంలో ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే, పదే పదే గుర్తుకు వచ్చి మనసూరించే నా బాల్యం మాత్రం నాకు నచ్చుతుంది. ఇప్పుడున్నన్ని మాధ్యమాలు, అవేర్నెస్ అప్పుడు ఉండేవి కావు గనక చాలా అమాయకత్వంతోనే ఆ రోజులు గడిచాయని చెప్పాలి. అయినా ఆ అమాయకత్వంలోనే నిర్వచనానికి అందని ఓ అందం ఉందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మా ఊరి పేరు మడుపల్లి. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలన్న విషయం ఆ రోజుల్లో నాకు తెలియదు. నాకు తెలియకపోయినా ఎవరి ద్వారా కూడా నేను వినలేదు. ఆ తర్వాత పెరిగి పెద్దై అలాంటి సబ్జెక్ట్ మీదనే రీసెర్చ్ చేయటం, అది వేరే విషయం. అది మడిపెల్లినేమో తర్వాత మడుపల్లిగా మారిందేమో ఉచ్చారణలో అని అనిపిస్తుంది నాకు. మాది సినిమాల్లో చూపించినట్టు అందమైన ఊరేమీ కాదు. కోనసీమలో ఉండేలా కొబ్బరి తోటలు, కలువ సరస్సులు వంటివేమీ లేవు. మధిర మండలం అని ఇప్పుడు అంటున్నారు, కానీ అప్పుడు మధిర తాలూకా అనేవాళ్ళు. అక్కడ రైలు లేక బస్సు దిగితే 1.5 లేక 2 మైళ్ళు ఉంటుంది మా ఊరు. కాలినడకన కూడా వెళ్ళొచ్చు. అప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళం మేము. సినిమాలకు, షాపులకు వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి. భలే సరదాగా ఉండేది అలా వెళ్ళటం. దారిలో ఏరొకటి తగులుతుంది. అక్కడ ఇసుకలో, నీళ్లల్లో నడుచుకుంటూ వెళ్ళటం మరీ సరదాగా ఉంటుంది. వర్షాలు పడి ఏరు నిండిందంటే నడుములోతు నీళ్లలో కాళ్ళ కింద ఇసుక జారిపోతుంటే నడవటం అంటే భలే భయం వేసేది నాకు. ఒక్కోసారి సినిమాలకు వెళ్ళాలంటే ఎడ్లబండి మీద వెళ్ళేవాళ్ళం. నేను మరీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ఇంట్లో రామయ్య అనే జీతగాడు ఉండేవాడు. ఎంత కష్టపడి ఎంత నమ్మకంగా పనిచేసేవాడో. నిజంగా దేవుళ్ళ అనిపించేవాడు. అమ్మాయి గారు అని పిలుస్తుంటే మాకు కూడా అతని మీద చాలా ఇష్టం కలిగేది. ఎప్పుడు పళ్ళన్నీ కనిపించేలా నవ్వేవాడు. ఆ తర్వాత గోపాలు వచ్చాడు. వీళ్ళు కాక చిన్న చిన్న జీతగాళ్ళు వేరే ఉండేవాళ్ళు. బండి మీద ప్రయాణం అంటే నాకు భలే సరదాగా ఉండేది. ఒక్కోసారి పెనగంచిపురోలు తిరణాలకు, జమలాపురం నెమలి గుళ్లకు బండి మీదే గుడిసె కట్టించుకొని మరీ వెళ్ళేవాళ్ళం. ఎడ్లకు ఎంత తెలివితేటలు ఉండేవంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిన దారిని కూడా మర్చిపోయేవి కావు. ఆ దారిన కాకుండా వేరే దారిన మేము వెళ్లాల్సి వచ్చినప్పుడు మా అమ్మ జీతగాడిని ఉద్దేశించి, పగ్గాలు గట్టిగా గుంజి పట్టుకో గోపాలు, ఫలానా ఊరి దారి వస్తోంది అని చెప్పటం ఇప్పటికీ నాకు గుర్తుంది. మా అమ్మ ఆడమనిషి అయినా జీతగాళ్లను అజమాయిషీ చేయటం, వాళ్లకు పొలం పనులు పురమాయించటం, ఏ రోజు ఏ చెనుకుపోతోంది అడగటం వంటి పనులన్నీ మా నాన్నకన్నా ఎక్కువ మా అమ్మే ఇంట్లో ఉండే నిర్వహించేది. నిద్రమంచాల మీద ఉన్న మాకు అమ్మ గొంతే ఖంగున వినిపిస్తుండేది. నాన్న ఎక్కువ మాట్లాడేవారు కాదు, కొంచెం సీరియస్గా కూడా ఉండేవారు. మదర్ నుంచి నడుచుకుంటూ వస్తే మా ఊరు
పొలిమేరలోకి రాగానే వి షేప్లో 2 దారులు ఒకటి అటు ఇటు వెళ్ళేవి ఉండేవి. ఎటు వెళ్ళినా ఆ పైన సెంటర్లో మా ఇల్లు ఉండేది. అది కూడా ఎంతో దూరం ఉండేది కాదు. అదే మాకు పరిచయం ఉన్న నా బాల్య జ్ఞాపకాలు దాగున్న మా ఊరు. ఇటుపక్క రామాలయం, అటుపక్క శివాలయం మాత్రం ఉండేవి. మిగతా ఊరంతా లోపలికి ఉండేది, కానీ మేమెప్పుడు అటు వెళ్ళేవాళ్ళం కాదు. ఎడంచేతి వైపునున్న ఒక బజార్న వెళితే మంచినీళ్ళ బావి, చెరువు ఉండేవి. ఆ బావికి చిన్న చిన్న బిందెలు పట్టుకొని స్నేహితులతో కలిసి నీళ్లకు వెళ్ళిన సందర్భాలు 4-5 ఉన్నాయి. 2 బజార్లతోనే అనుబంధం అయినా మా ఊరంటే నాకు ఎంత ఇష్టం ఉండేదో. మా నాన్నగారు ఖమ్మంలో ఉద్యోగరీత్యా కాపురం పెట్టినప్పుడు మా అమ్మ మడిపల్లి వెళుతుంటే నేను వస్తానని ఏడిచేదాన్ని. సరే, ఆ ఖమ్మం కబుర్లు తర్వాత చెప్తాను, కానీ మళ్ళీ మా ఊరి గురించే ఇప్పుడు చెప్తాను. నేను పలక చేత పట్టుకొని బడికి వెళ్ళిన రోజులు లీలగా మాత్రమే గుర్తున్నాయి. ఎడమవైపు ఉన్న రామాలయంలోనే ఒక పూరి గుడిసె పాతది ఈ మూల నుంచి ఆ మూలకి ఉండేది. అక్కడ మా ప్రైమరీ స్కూల్ ఉండేది. అక్షరాలు దిద్ది తెల్లగా అయిన పలక, స్కూలు ఆరుబయట నిల్చుని వల్లెవేసిన ఒంట్లు ఎక్కాలు, గొంతు చించుకుంటూ పాడిన నీతి పద్యాలు, మంచినీళ్ళు కావాలంటే సార్లకు 4 వేళ్ళు చూపించటం, పగటి అన్నం బెల్లు కాగానే పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి అన్నం తిని మళ్ళీ స్కూలుకు పరిగెత్తటం, ఇవన్నీ గుర్తున్నాయి. రామాలయం ధ్వజస్తంభం గంటల చిరుసబడి భలేగా ఉండేది. అక్కడే ఉన్న ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసేవాళ్ళం. ఆ తర్వాత మిడిల్ స్కూల్ చదువుకు ఊరి బయట పెంకుటిల్లుకు మారిపోయాం. అది మాత్రం కొంచెం బాగా గుర్తుంది. 5 నుంచి 8 వరకు అక్కడ చదివాను. మా ఊరి వాళ్ళే అయిన ఆదిరెడ్డి సారు, శివారెడ్డి సారు మాకు గురువులు. అప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారో లేదో గుర్తులేదు ఇప్పుడు. నాకు మా ఆదయ్య సార్ అంటే భలే ఇష్టం ఉండేది. ఒకసారి మా ఆదయ్య సారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే నేను, గాంధీ అనే మరో అబ్బాయి ఎక్కిళ్ళు పెట్టి మరీ వేడిచాం. మా ఆదయ్య సారు పాఠం బాగా చెప్పేవారు. లెక్కలు తప్పు చేస్తే మగపిల్లల్ని బెత్తం తీసుకొని పెడి అని బాధేవారు. మా ఆడపిల్లల్ని మాత్రం మెల్లిగా సుతారంగా బెత్తం తాకనట్టు కొట్టేవారు. అప్పుడు అనుకునేదాన్ని నేను, ఆడపిల్లనై పుట్టడం ఎంత మంచిదైంది అని గర్వంగా కూడా అనిపించేది. అప్పటి మా క్లాస్మేట్స్ ఎవరూ నాకు గుర్తులేదు, కానీ సౌజన్య అనే ఒక అమ్మాయి ఖోఖో భలేగా ఆడేది. నారాయణ అని ఒక రౌడీ పిల్లాడు ఉండేవాడు. అతన్ని చూస్తే మా ఆడపిల్లలకందరికీ చిరాకు పుట్టేది. ఆ రోజుల్లో అంతటి అమాయకత్వంలోనూ నాలో నాయకత్వ లక్షణాలు ఉండేవో ఏమో, కానీ క్లాస్ లీడర్గా ఉండేదాన్ని. స్వాతంత్ర దినోత్సవం వస్తోందంటే ఎంత ఉత్సాహంగా ఉండేదో. మా ఇంటి నుంచి పక్కింటి నుంచి పూలు కోసుకొని వెళ్ళి జెండాలో కట్టేవాళ్ళం. జెండా వందనం అయిపోయి పిపరమెంట్లు పంచాక మా సార్ల ఆధ్వర్యంలో మేమంతా జెండాలు పట్టుకొని ఊరంతా వీధుల్లో తిరిగేవాళ్ళం. పెద్ద జెండా పట్టుకొని ముందు నేను, చిన్న చిన్న జెండాలు పట్టుకొని నా వెనక తోకల మిగతా ఆడపిల్లలు. మరో రోలో మగ పిల్లలు బలో స్వతంత్ర భారత్కి అని నేను గట్టిగా అరిస్తే జై అని నా వెనక పిల్లలు అరిచేవాళ్ళు. గాంధీ మహాత్మాకి అంటే జోహార్ అనేవాళ్ళు. మట్టి రోడ్ల మీద మేము అలా అరుచుకుంటూ వెళుతుంటే మొండి గోడల మీద నుంచి, తడిక గేట్ల మీద నుంచి ఆడ మగ జనం చూసేవాళ్ళు గుంపులు గుంపులుగా చేరి. అప్పుడు భలే గర్వంగా అనిపించేది. ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు ఉండేది. ఇక స్కూల్ నుంచి సీన్ను మా ఇంటికి తీసుకొస్తాను. అప్పుడు నాకు నాకన్నా పెద్దదైన హైమావతి అనే మా బంధువుల అమ్మాయి, మా ఇంటికి పక్కనే ఉండే తులసమ్మ అనే అమ్మాయి, కొంచెం దూరంగా ఉండే నాగలక్ష్మి, ఇంకా వెంకాయమ్మ అనే అమ్మాయి, ఇంకొందరు ఎవరో గుర్తుకు రావటం లేదు, వీళ్ళంతా నా స్నేహితురాళ్ళు. ఇంటి వసారాలో గచ్చు మీద కూర్చొని అచ్చిడి గిల్లెలు ఆడుకునేవాళ్ళం.
చింతపిక్కెలు, వామన గుంటలాట, పచ్చీసు ఆడేవాళ్ళం. పాముల పటం ఆట అయితే తెగ ఆడేవాళ్ళం. హైమావతి చింతపిక్కెలాట ఎంత బాగా ఆడేదంటే ఒక గింజను పైకి ఎగరేసి పట్టుకుంటూ అది వచ్చేలోపు కింద ఉన్న చింతపిక్కెలను కుప్పలు కుప్పలు దూసేది అవలీలగా. నాకు మాత్రం ఆ ఆట అంత బాగా వచ్చేది కాదు. 4-5 గింజలు తప్ప ఎక్కువ దూసేదాన్ని కాదు. అలా ఇంటి లోపల ఆడే ఆటలుగాక రాత్రులు వెన్నెల్లో వెన్నెల కుప్పలాట ఆడేవాళ్ళం. ఇసుకను వెన్నెల్లో ఎక్కడో గోడ పక్కన కుప్పలు కుప్పలుగా పోసి వస్తే వేరే వాళ్ళు వెళ్ళి వాటిని కనిపెట్టాలి. ఇంకా ఇసుకను పొడుగ్గా రాసిపోసి అందులో ఒక పుల్ల దూర్చితే అదెక్కడుందో కనిపెట్టి అవతలి వాళ్ళు ఆ స్థలాన్ని 2 చేతులతో మూసేయాలి. ఆ ఆట పేరేంటో ఇప్పుడు నాకు గుర్తు రావటం లేదండి. అదిగాక చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు బోయంగా ఆరగించంగా సుబ్బరాయుడి పెళ్ళి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి అంటూ చెమ్మ చెక్క ఆడేవాళ్ళం. చేతులు చేతులు పట్టుకొని బిస్తీ బిస్తీ బీరకాయ్ అని బిస్తీ గీసేవాళ్ళం. దాగుడు మూతలు, కుందాట ఇవి ఆ రోజుల్లో ఆడపిల్లలాడే అవుట్డోర్ గేమ్స్. ఇవిగాక వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అనే ఆట ఆడేవాళ్ళం. భలే సరదాగా ఉండేది. ఎప్పుడు ఆటల ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. వేరే ధ్యాస అంటే ఒక గమ్మత్తైన విషయం గుర్తుకొచ్చింది. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది. అదేంటంటే పరీక్షల సమయంలో మా ఆదయ్య సారు పిల్లలు చదువుతున్నారా లేరా అని చూడటానికి చేతిలో లాంతర్తో చప్రాసి ముందు నడవుగా తను కర్ర పట్టుకొని వెనక నడుచుకుంటూ ఇల్లిల్లు తిరిగేవారు. ఆయన ఏదో టైంలో వస్తానని ముందే చెప్పటం వల్ల చదువు నటిస్తూ నేను పుస్తకం ముందు కూర్చునేదాన్ని. రాత్రి 10 వచ్చి మా గేటు మీద బెత్తంతో కొట్టి వాణి చదువుతున్నావా అని గట్టిగా అరిచేవారు. చదువుతున్నాను సార్ అనగానే వెళ్ళిపోయేవారు. మాకు అలా సార్ అని పిలవటమే అలవాటు పంతుళ్ళని. కొన్ని ప్రాంతాల్లో మాస్టారు అని పిలుస్తారు కదా. మళ్ళీ ఆటల విషయానికి వస్తే 2 మంచాలు నిలబెట్టి వాటి మీద పక్క దుప్పట్లు వేసి ఇల్లులా చేసుకుని నేను నాగలక్ష్మి ఇల్లాట ఆడుకునేవాళ్ళం. నేను హైమావతేమో చెక్క బొమ్మలతో బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం. మా అమ్మ తాటాకు బొమ్మలు కూడా చేసి ఇచ్చేది. ఆ క్రితం రోజే కొంచెం బియ్యం నానబోసి మర్నాడు దాన్ని పిండి చేసి హైమావతి చలిమిడి చేసేది మా ఆటల్లో వంటగా. అదిగాక అటుకులు, బెల్లం, పప్పులు ఉండనే ఉంటాయి. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే నాగభూషణం కొట్టు అని ఒక డబ్బారేకుల కొట్టు ఉండేది. అక్కడికి మాటిమాటికి పరిగెత్తటం, అణా కానీ పెట్టి పప్పు చెక్క, లౌజు బిళ్ళలు, బొంగుండలు కొనుక్కొచ్చుకోవడం తిరగటం. ఇంటి ముందుకు పుల్ల ఐస్ క్రీం బండి వస్తే అది కొనుక్కునేవాళ్ళం. మధ్య మధ్య ఇంటి ముందుకు రేకు డబ్బాలో పెట్టుకొని ఒక ఆయన పునుగులమ్మా పునుగులు అని అమ్ముతూ వచ్చేవాడు. పేపర్లో కట్టి ఇచ్చేవాడు. భలే రుచిగా ఉండేవి ఆ పునుగులు. అలాంటివి ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు దొరకలేదు, నేను తినలేదు. మా ఇంటి ముందే పీర్ల సావిడి ఉండేది. పీర్లు ఎత్తటం, ఆఖరి రోజు అవి గుండాన పడటం, పీరిని ఎత్తినవాడు ఉగ్రం వచ్చినట్టు ఊగిపోవటం చూస్తుంటే నాకు కొంచెం భయం వేసేది. మా ఇల్లు మంచి సెంటర్లో 4 బజార్ల కూడల్లో ఉండేది కనుక ఏది జరిగినా మా ఇంటి ముందే జరిగేది. ఇంటి ముందుకు చిలక జోస్యం చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. మా అమ్మ ఒక్కోసారి ఆ సోదమ్మాయిని పిలిపించుకొని సోది చెప్పించుకునేది. ఇంకా పిట్టల దొరలు, పగటి వేషగాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. బోనాల పండుగకు బోనాల కుండలను ఎత్తికెత్తుకొని వేపమండలు పట్టుకొని పోతురాజు చండ్రకోలతో కొట్టుకుంటూ ఉండగా చూడటం అంటే నాకు భయం వేసేది. బలికి తీసుకుని వెళ్తున్న కోళ్ళు, మేకల వంక జాలిగా చూసేదాన్ని. ఇంకాసేపటికి ఇవి చచ్చిపోతాయి కదా పాపం అని అనిపించేది. వినాయక చవితికి ఒక్కో రోజు ఉట్టి రోజుల్లో కూడా మా ఊరికి హరికథ చెప్పటానికి హరిదాసులు వచ్చేవాళ్ళు. ఇంకా నాటకాలు కూడా వేసేవాళ్ళు, బుర్ర కథలు కూడా చెప్పేవాళ్ళు.
వీధి నాటకాలు కూడా వేసేవాళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే మా ఊళ్ళో ఎక్కడో అక్కడ ఇళ్ళు తగలబడుతూ ఉండేవి. జనం గగ్గోలుగా అరుస్తూ ఉరుకుతుండేవాళ్ళు. ఆ రోజుల్లో మంత్రాల మీద ఎంత నమ్మకం ఉండేదంటే సర్పీ మంత్రం, బెణుకు మంత్రం, తేలు మంత్రం పెట్టమంటూ మా అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు బాధితులు. ఇలా మా ఊళ్ళో నా బాల్యం కబుర్లు ఇంకా చాలా చాలా ఉన్నాయండి. కొంచెం గ్యాప్ ఇచ్చి అవి రెండో భాగంలో చెప్తాను. ధన్యవాదాలు.